మీలోంచి మీ ఎంత నడిచింది కళ అంతా, కానీ ఎక్కడో జరిగినట్టు కనిపిస్తుంది. కానీ తెల్లారులు వేస్తే మీ ఆలోచనలు అంటే మీ ఎంత నడిచింది. మీదైన ఆలోచనలే అక్కడ మ్యాటర్. కళ తయారీకి, కళ ప్రపంచానికి ఎవరు వస్తువు, మీదైన ఆలోచనలే, మెటీరియల్ మీరే. మరి దాని తయారీ మీ సహాయంతో మీరు తయారు చేస్తున్నారు అంతే. రెండో ఎక్స్టర్నల్ హెల్ప్ ఏం లేదు, అక్కడ ఏమిటి మీరే. అది ఎలాగో తానే తన ఎందే తనతోనే కళ సహాయం తయారు చేసి అర్థమవుతుందా. కనుక ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు యొక్క, నేను చెప్పుకున్నది అది, ప్రతి వస్తువు యొక్క ఉనికికి సంబంధించిన ఎరుక, సత్తా, స్ఫురణ, రెండు మాటలు. ఇది ప్రపంచంలో ప్రతి వస్తువు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్నది అనేది ప్రతి వస్తువుకి చివరిలో అదే చెప్తాం. ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, లేదని ఎవరు మాట్లాడాం. అర్థమవుతుంది. చెప్పాం కదా, హైదరాబాద్లో సముద్రం మాట్లాడాలి, విశాఖపట్నంలో సముద్రం ఉండడం అనేది ఉంది, హైదరాబాద్లో సముద్రం లేకపోవడం అనేది ఉంది. అక్కడ కూడా ఉంది, కానీ సముద్రం లేకపోవడం అనేది అక్కడ ఉంది, సముద్రం ఉండడం అనేది. ఆ ఉన్నది అనేది ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు మనం అలా కూర్చొని ప్రవచనం చెప్పుకోవడం అనేది ఉన్నది. ఒక గంటన్నర పోతే వెళ్ళకపోయాం అనేది ఉంటుందండి. ఏదో ఉంటుంది కదా ఉనికి, దానికి సంబంధించిన జ్ఞానం. ఎందుకంటే ఉన్నది ఏదైనా తెలుస్తోంది కాబట్టి ఉన్నదని చెప్తున్నాం. తెలియని దాన్ని ముందు చెప్పే అవకాశం. మీ పరిస్థితిలోనే 10 రూపాయలు ఉంటుంది, మూలకి ఎక్కడ ఉంటుంది, కనిపించిన సమయాన్ని 10 రూపాయలు ఖర్చు వచ్చింది, పక్కింటికి అప్పు కడతారు. 5 రూపాయల నోటు మీ దగ్గర ఉంటుంది, కానీ 10 రూపాయలు కావాలి, పక్కింటి వదిలి అడుగుతారు. తర్వాత ఎప్పుడు వెతికితే 10 రూపాయలు బ్యాగ్లో ఉంటుంది. మరి మీ దగ్గర 10 రూపాయలు మీరు ఎందుకు తెలియలేదు? తెలియలేదు అంటే మీరు అప్పుడు ఆ సమయంలో 10 రూపాయలు లేని వాళ్ళు కాదు, ఉన్నవాళ్ళే, కానీ ఉన్నట్లుగా తెలియదు. అది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. దానికోసం ఆ పక్క గేట్ తీసుకుని ఆ పక్క వదిలికి వెళ్ళి ఆవిడతో 10 మాటలు మాట్లాడించుకుని 10 రూపాయలు తీసుకున్నాం. ఇవే పడుతున్నాం, వెళ్ళలేం ఎందుకంటే పడుతుంది కదా. 10 మాటలు వింటే కానీ ఆవిడ 10 రూపాయలు, ఎందుకంటే ఆవిడ శ్రోతలు కావాలి. ఈ కాలం అందరూ వక్తలే, శ్రోతలు జరుగుతారు. 10 మాటలు వినేస్తే ఆ పక్క ఆవిడ గురించి 10 మాటలు వినేస్తే ఆవిడ ఇదే. కనుక అలా వినేసి వచ్చి 10 రూపాయలు తెచ్చుకుని మొత్తం మీద మళ్ళీ ఆవిడకి తీర్చిన అప్పు ఏంటి తెలిసినా మన బ్యాగ్లోదే అప్పు తీర్చాం. మన బ్యాగ్లోదే అప్పు తీర్చడానికి మనకు వచ్చింది, కానీ అవసరాన్ని కలగరాదు. అది సంగతి. ఇంతే జ్ఞానం. ఉన్నంత మాత్రంలో సరిపోదు, ఇది రావాలి. తెలిస్తేనే వస్తు ప్రయోజనం ఉంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఉన్నవి ఉన్నట్లుగా తెలుస్తున్నవి. అదే యస్యైవ స్ఫురణం సదాత్మకం. ఎందుకంటే విశ్వమంతా వాడి నుంచే వచ్చింది కనుక, వాడిలోంచి తయారైంది, వాడి వల్ల తయారైంది కనుక ఈ ప్రపంచంలో ప్రతి దాని యొక్క సత్తా స్ఫురణలు, ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాలెడ్జ్ ఏదైతుందో ఇవి వాడి వల్లే వచ్చే. అర్థమవుతుంది. వాడి వల్లే ఆభరణానికి వచ్చినటువంటి ఉనికి ఎరుక బంగారం వల్ల వచ్చింది. కెరటాల ఉన్నటువంటి ఉనికి ఎరుక సముద్రం వల్ల వచ్చింది. సముద్రమే కెరటాలకి ఉనికిని ప్రసాదించింది. అంటే తనలో ఉండటానికి అవకాశం ఇచ్చింది. అలాగే ఈ విశ్వంలో దేనిగా ఉండడానికి పర్మిషన్ ఇవ్వాల్సిన వాడు ఎవడు? మీరు నేను కాదు, విశ్వకర్త. వాడు దాన్ని పంపించాడా? ఆదరించాల్సింది. పంపించకపోతే జగిరి. చిన్నప్పటి నుంచి అంటున్నారు, చిన్నప్పటి నుంచి చాలా చాలా జీవరాశులు అంతమైపోయాయి. ఎన్నో రాక్షస బలులు ఉండేవి, ఏవో చిన్నప్పుడు చదువుకున్నాం. జాతులు అంతరించిపోయాయి. కరెక్టే, అంతరించిపోయాయి. ఒకనాడు అవన్నీ ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ అది లేదు, మళ్ళీ రావడానికి లేదు. ఇప్పుడు ఉన్నవి ఇలా ఉండిపోతే అనడానికి లేదు, కొత్తవేవో రావని చెప్పడానికి లేదు. పంపిస్తున్నవాడు ఏమి తయారు చేస్తాడో, ఏమి తయారు వాడి జ్ఞానం, వాడికి సర్వజ్ఞుడు, అంతమైన జ్ఞానం ఉన్నవాడు కదా. చిన్నప్పుడు దోమల కింద భయపడలేదు, ఇవాళ దోమలకు ప్రాణం పోతుంది. ప్రాణాంతకమైన దోమలు తయారయ్యాయి. అలా ఊహించే మాది ఇంత దోమ 7 అడుగుల మనిషి ప్రాణం తీసేస్తుంది. ఇక ఒక్క దోమ పుట్టి వెళ్ళిపోయిందంటే చాలా వీడి హాస్పిటల్ అన్నీ వీడే కదా. మరి అటువంటి తయారవుతున్నాయి. అంటే దోమకు అంత శక్తి ఉందా? దోమక శక్తి పోసిన వాడిని మనం అంగీకరించొద్దా? ఇవాళ దోమను చూసి ఏనుగును చూసి అంత భయపడమేమో. ఇక ఏదో మొక్కడం చదివితే ఏం ఆగుతుందేమో. అదే దోమ ఆగట్లేదు. దోమకు ఎవడో స్తోత్రం రాయలేదు. ఇది మన భయాలు. సరేనా? అందువల్ల విశ్వంలో ప్రతి దాని యొక్క సత్తా స్ఫురణలు ఎవడి వల్ల కలుగుతున్నాయో, ఎవడి వల్ల? యస్య ఏవ ఎవని యొక్క, బై హూమ్ టు ఆల్ ద థింగ్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాలెడ్జ్ కలుగుతున్నాయో. బై హూమ్, ఎవరి వల్ల? అదే యస్యైవ స్ఫురణం
సదాత్మకం అసత్కల్పాత్మకం భాసతే. వాడు సద్వస్తువు, ప్రపంచంలో ఉన్నవన్నీ అసద్వస్తువులు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది శాశ్వతం కాదు, నేమంటలేదు శాశ్వతం కాదు. ఎందుకంటే సృజింపబడ్డాయి, కొంతకాలం కొనసాగుతాయి కీర్తనలాగా. అందువల్ల అసత్ అంటే సత్యము కానిది. పరమాత్మ సత్తు ఎప్పుడు విశ్వముందా విశ్వంగా తెలుస్తుంటాడు, లేదా వాడిగా ఉంటాడు. ఆయన వాడు ఉండడానికి విశ్వం ఉండి తీరవలసిన అవసరం లేదు. విశ్వం మాత్రం ఉండాలంటే వాడు ఉండి తీరాలి, వాడి విశ్వకర్త. అందువల్ల విశ్వం యొక్క రహస్యం ఎక్కడుంది? విశ్వకర్త. మనకి అసత్తుది. అందువల్ల ఈ అసద్వస్తువుల యొక్క సత్తాస్ఫురణలుగా సద్వస్తువే తెలుస్తుంది. వెంటనే మీరు మాట అన్నారు, నిన్న సరిగ్గా వినంటే మీరు ఆ మాట అడగరు. నేను సరిగ్గా మీరు వెళ్ళలేదని మాకు తెలుసు కనుక, మాకు సరిగ్గా తెలుసు కనుక, మరి సద్వస్తువు యొక్క సత్తాస్ఫురణలే ఈ అసద్వస్తువుల యొక్క సత్తాస్ఫురణగా తెలుస్తున్నాయి కనుక, మరి ఈ వస్తువులు పట్టుకుని ఆనందం రావాలి కదా, రావటం లేదేది. బంగారాన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో, ఆభరణాన్ని అమ్మితే కూడా అంత డబ్బు వస్తుంది కదా కదా. ఆభరణం డబ్బు రాదు. ఏమంటే ఏంటంటే ఆభరణం చేస్తే డబ్బు ఇవ్వండి అంటే ఆ షాప్ వాడు ఇంకా ఎక్కువ ఇస్తాడు కూడా, ఎందుకంటే అందులో మజూరీ కూడా ఉంది కదా. బంగారం గంధలో ఆభరణం గంధ విలువ. మరి ప్రపంచంలో ఉన్న అన్నింటి యొక్క సత్తాస్ఫురణలుగా ఆయనే ఉన్నాడంటే మరి ఆయన ఆనంద స్వరూపుడా కదా కదా. ఆయన దుఃఖ స్వరూపుడా? ఆనంద స్వరూపుడే. నిప్పులోంచి వచ్చిన నిప్పు రేణు ఎలా ఉంటుంది? నిప్పుగానే వేడిగానే ఉంటుంది. అదే కాదు, నిప్పుకి ఎంత భయపడతామో ఆ నిప్పు తునకలు కూడా అంతే భయపడతాము, ఎందుకంటే కాలుస్తాయి శరీరం. ఎందుకంటే ఆ లక్షణమే వాటిలో ఉంటుంది. మరి తయారు చేసిన వాడి లక్షణం వాడి వల్ల ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఉనికి ఎరుక కలిగి అన్నప్పుడు వాడు ఆనంద స్వరూపుడు అయితే ఆనంద స్వరూపుడు ఎందుకు కాదు? మరి అడగద్దా? అది ఎందుకు అడగరు? నిన్న సరిగ్గా వినుంటే సరిపోయింది. అందుకే వాడు సూటిగా తన నుంచి తయారు చేయాలి, తన మాయతో తయారు చేయాలి. మాయ అంటే వాళ్ళు మరిపించేది. దీని ఏమంటారంటే సలక్షణాత్మక కార్యం కాదు, విలక్షణాత్మక. సలక్షణాత్మకం అంటే సమాన లక్షణాలు. బంగారంలో ఏముంది, ఆభరణం అది లక్షణం ఉంది కాబట్టి సలక్షణాత్మకం. విలక్షణాత్మకం అంటే విరుద్ధ లక్షణం. వాడిలో ఏముందో అది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు. కానీ తయారు చేసింది వాడు. చాలా ఉదాహరణ చెప్పాను గతంలో. ఆకుపచ్చ గులాబీ మొక్క నుండి ఎర్ర గులాబీ పువ్వు. ఈ ఎరుపుదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకుపచ్చలోంచి వచ్చింది కాదా? ఆకుపచ్చ గులాబీ మొక్క ఆకుపచ్చ ఉంది కాబట్టి దాని నుంచి పుట్టిన గులాబీ పువ్వు ఆకుపచ్చ ఉండాలంటే కుదరదు. ఇది ఎర్రగా ఉంది కాబట్టి అది ఎర్రగా ఉండాలంటే కుదరదు. అలాగని దాని నుంచి రాలేదంటే కుదరదు. విరుద్ధ లక్షణంగా ఉన్నాయా గుణాలు? రంగు విరుద్ధ లక్షణంగా ఉందా? మరి అలాగే దాని నుంచి రాలేదంటామా? ఎవరో ఆలోచన ఉన్నవాళ్ళంతా రామని ఎవరు, ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి. ఎవరో ఆ మొక్కని పువ్వు నుంచి ఉన్నవాడు అలా మాట్లాడతాడేమో, కానీ మనం రెండు చూసాం కనుక అది దాని నుంచే రావాలి, దాని నుంచే వచ్చింది. విరుద్ధ లక్షణం. అలాగే విశ్వకర్త నుండి వాడికి విరుద్ధ లక్షణాత్మక విశ్వం వచ్చింది. కారణం ఇందాకలే చెప్పుకున్నాం, వాడిని మరిపించే వ్యవస్థ. మరిపించే వ్యవస్థ అన్నప్పుడు వాళ్ళ లక్షణాలు ఎవరు పెడతారు ప్రపంచంలో? నిలబడే వాళ్ళ లక్షణాలు పెడితే మనకు జ్ఞానం వచ్చిందా? అలా కాదండి. ఒక పక్క ఈ పరీక్ష పేపర్ ఇచ్చి వెంటనే టెక్స్ట్ బుక్ ఇచ్చి నాయన బాగా రాయినా అంటే చెప్పక్కర్లేదు, నేను వెళ్ళొచ్చి అని చెప్తాం. కారణం అందులో ప్రశ్న చూసుకుని రాసిస్తున్నాం. అంటే గుజరాత్ అంటే ఇదేగా. గుజరాత్ అంటే ఏంటి? గైడ్ లైన్ ఎందులో స్లిప్లు ఇవ్వడం, ఏ ప్రశ్న పడిందో ముందు తెలిసిపోతుంది, చూసి రాయేస్తుంది. అది పరీక్ష అవుతుంది, అది సూచరాత అవుతుంది. అది ఈయన గారు పరీక్ష పెట్టాడు, సూచరాత పెట్టలేదు. పరీక్ష అంటే మీ మేధస్సు ఉపయోగించాలి. ఇంకా అక్కడ అందించబడవు, ఇంకా మరిపింపబడదు. కాబట్టి మీకు పరమాత్మ కావాలా ప్రపంచం కావాలా? పరీక్ష. పరీక్ష ఉన్నప్పుడు పరమాత్మ మరిపించద్దా? మరిపించే సమయంలో మీరు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడు మీరు గొప్ప. అంతేగాని అన్ని జ్ఞాపకాలు ఉంటాయి, అది గొప్ప ఏంటది? అందువల్ల మరిపించాడు పరమాత్మ. మరిపించే వ్యవస్థలో ఎక్కడ జ్ఞాపకం రానివ్వడు, చల్లార్చేస్తాడు మొత్తం జ్ఞాపకాన్ని. ఎక్కడైనా భక్తి లేచిందో చల్లార్చేస్తాడు. చూద్దాం ఇటు సంగతి ఏంటో. ఎన్ని పరీక్షలు పెట్టాడు ప్రహ్లాదుడికి, ఎక్కడ మరిచాడా? అది సంగతి. మనకి ఏ పరీక్ష పెట్టక్కలేదు, రావడానికి మనం సిద్ధంగా ఉంటాం. మనం తెల్లా లేచి తెల్లా లేచి తెలియదు పరమాత్మ మరవడానికి మన కాలక్షేమం. అది వాడు ఆయన గారు అది అటువంటి భక్తుడు పరమాత్మ. అర్థమైందా? అందువల్ల మీరు ఆ ప్రశ్న అడగక్కర్లేదు, ఎందుకంటే అర్థమైపోయింది. ప్రపంచంలో అన్నింటి యొక్క సత్తాస్ఫురణలు వాడే, కానీ లక్షణం మాత్రం భిన్నంగా. ఇప్పుడు ఈ సందేహాలు పెట్టుకోకుండా ఎవరు అడిగినా సరే ఏమిటో అలా చూడకూడదు, అన్నీ సమాధానం చెప్పాలి. అది
మీరు ఎక్కడి నుంచి 10 మంది మధ్యలోకి వెళ్తారు, 10 మంది 10 రకాల మాట్లాడతారు. అప్పుడు ఏటో మాస్టర్ తెలియదేమో అనకండి అలాగే మా బరువు పోతుంది అనవసరంగా. మీరు వినకపోవడంలో లోపం, మేము అన్నీ చెప్తున్నాం. మీరు పెళ్ళిళ్ళు అయ్యి పుట్టింటి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అన్ని ఇచ్చి పంపించారో తెలియదు, కానీ మీకు అన్ని జ్ఞానాలు కలిపి పంపిస్తాం. అందులో సందేహం లేదు. మీకు ఏమి ఇచ్చారో మా తెలియదు మా చిన్నప్పుడు. కానీ మీకు అన్ని జ్ఞానాలు ఎటు నుంచి మనసు జారిపోతుందో బయటికి ఎక్కడ లేకుండా అన్ని క్లోజ్ చేసి ఇస్తున్నాం. మీరు నిలబెట్టుకోవడం జాగ్రత్త. ఇది రోజంతా నీతో కూర్చోవడం కాబట్టి కదా, ఇది మన ఆలోచించి మనం సొంతం చేసి మాకెవడు చెప్పాడు? ఇవన్నీ ఇక్కడ ఉంటే కదా పైకి వచ్చాయి, లేదా ఈ రోజు మాకు వస్తున్నాయి లేదా? ఎలా వచ్చాయి? ఆలోచిస్తారు. మీ వంట ఎలా వచ్చింది? చేస్తే వచ్చింది, లేకపోతే వస్తుందండి వంట. అలాగే ఎంత వండేమో ఈ బుర్రలో, ఎంత వండేమో, ఎన్ని వంటలు జరిగాయో. మీరేదో పొయ్యి కట్టారేమో అప్పుడప్పుడు, భగవంతుడు దగ్గర పొయ్యి ఎప్పుడు కట్టారు. ఈ ఆలోచన అనేది పొయ్యి కొనసాగుతుంది కాబట్టి చాలా సొంతం అయ్యాయి. కనుక ఆయన గారి యొక్క సత్తాస్ఫురణలే ఈ సమస్త విశ్వంలో ఉన్న వాడి యొక్క ఉనికి ఎరుపుగా తెలుస్తున్నాయి. కనుక నేనెవడో విషయాన్ని ప్రారంభించి ఎక్కడికి వెళ్తాను? వాడి దగ్గరికి వెళ్తాను. సాక్షాత్ తత్వమసీతి వేదవచత. తన దగ్గరికి వచ్చి కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడు శిష్యుడు, వాడికి బోధయతి ఆశ్రితాం, ప్రేమతో బోధిస్తాడు. వాడు దుఃఖంతో ఉన్నాడు, నాన్న ఈ దుఃఖం నీ మీద ఆరోపితం, నువ్వు శాంతి స్వరూపుడు, ఇగో పరమాత్మ ఈ విధంగా పెట్టాడు. కనుక నువ్వు ఈ అవగాహన కలిగించి నువ్వెవరో తెలుసుకో, వాడు నీ నుండి రాసిస్తున్నాడు అని ఎవడైతే వాడి స్వరూపాన్ని ఎరుకుపరిచి వాడిని ఆ దుఃఖం నుంచి వేరు చేసి ఆనంద స్థితిలో నిలబెడతాడో, ఆయన గారి దగ్గర తత్వమసి మహావాక్యం ఏదైతే ఉందో, తత్ త్వము అసి, త్వం తత్ అసి, నువ్వు అదయ్యున్నావు. నువ్వంటే దేహం కాదు, దేహంలో ఉంటుంది. నేను దేహం కాదు, నాకు ఎందుకు అర్థమైపోయింది. దేహం నా యొక్క ఆరోపితం, నేను కాని దేహంతో నేను చేరిపోయాను, మాయ కారణం. నేనెవరు? దేహం కానివాడిని. నేనెవరు? ఆత్మ. ఈ ఆత్మ ఎందు దేహభ్రాంతి అర్థమవుతుంది. అందువల్ల అక్కడ దుఃఖపడుతున్నవాడు ఎవడు? వాడు దేహం అనుకుంటున్నాడు, కానీ వాస్తవాన్ని వాడు దేహం కానివాడు. ఈ జ్ఞానం గురువు గారు కలిగిస్తారు. ఇందాకల విశ్వభ్రాంతి ఓడగొట్టాము, జగత్ సత్యత్వ భ్రాంతి, ఇప్పుడు దేహభ్రాంతి. దాని సపోజ్ ఎప్పుడైతే లేదు పలసపడుతుంది, అప్పుడు దీన్ని పడగొడతారు. పడగొట్టిన తర్వాత అప్పుడు వాడికి అర్థమైపోతుంది. సాక్షాత్ కరణాత్ భవే. ఆ గురువుగారు చెప్పినటువంటి ఆ తత్ శబ్దం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం ఎప్పుడైతే ఆ గురువుగారు చెప్పిన విధంగా వాడు సాధన చేసి వెళ్తాడు, దాని సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారం ఏదో కాదు, ఆభరణానికి తను ఆభరణాన్ని బంగారం సాక్షాత్కారం ఏంటి? ఆభరణం ఎక్కడ? బంగారం ఎక్కడ అన్నం కాదు, ఆయనే బంగారం. దీని సాక్షాత్కారం. ఆభరణం ఎక్కడ కూర్చుని, బంగారం అక్కడ కూర్చుని, బంగారం గారు నమస్కారం అండి, ఇదే సాక్షాత్కారం అంటే. ఆ కాలం అలా ఊహిస్తారు. ఇప్పుడు రమణమ్మ గారు సాక్షాత్కారం ఏంటంటే, రమణమ్మ గారు అక్కడవారు ఇక్కడవారు ఇలా దండం పెట్టుకోడు, అదే ఆవిడే రమణమ్మ గారు తెలుసుకురావడం. ఇది జ్ఞానం అంటే ఇది. సో వాడికి అర్థమైపోయింది, వాడే పరబ్రహ్మం. జ్ఞానం లేదు, గురువు గారు కలిగించడం. సాక్షాత్ కరణాత్ భవే. ఎప్పుడైతే వాడు పరబ్రహ్మం జ్ఞానం కలిగిందో వాడు సంసార వ్యవస్థ ఉంటుందా? మేలుకున్న వాడికి కలలో వాడు చేసిన హత్యలతో సంబంధం. 1000 హత్యలు చేశాడు, కొంచెం కల కొనసాగి ఉంటే అక్కడ శిక్ష అనుభవించాల్సి వచ్చేది. రాష్ట్రపతి గారు పిటిషన్ పెట్టుకున్నాడు, నన్ను విడిచిపెట్టండి. తెలివి వచ్చింది, రాష్ట్రపతి ఎవరికి కావాలి అంతే. జ్ఞానం కలిగిందా? అయిపోయిందండి, ఎవరికి కావాలి వెళ్ళింది. పునరావృత్తి భవాంభో నిధౌ సాక్షాత్కరణాలు భవేత్. ఒకసారి క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ పుస్తకాలు బదులుదా మనకి, అంతే. మీ చిన్నప్పుడు 10వ క్లాస్ పుస్తకాలు ఏవి? మీరు అంతమంది 10వ క్లాస్ చదివిన వాడు 19 వాడు పుస్తకాలు ఏవి? నావేవి ఏమో ఎక్కడ ఎవడుతుంది మనకి ఎదుగు, అంతే అయిపోయింది. పాస్ అక్కడ 9వ క్లాస్ వాడు 10కి వచ్చిన వాడికి ఇస్తాం. అప్పట్లో దాతలమ్మ, మహాదాతలము. మనకి ఇళ్ళు ఖాళీ అయ్యే వాడికి ఇస్తాం. మనం అదే సింపుల్, అంతే. జ్ఞానం కలగకపోతే సంసార సాగరం విడిచిపెట్టదు. జ్ఞానం కలిగిందా బయటకు వస్తాడు, కలగకపోతే అర్థం ఏంటి? విడిచిపెడదని అర్థం. అంటే పునర్జన్మం తప్పవు, ఏదో దగ్గర తెలుసుకోవాలి. ఏందా? తస్మై శ్రీ గురుమూర్తయి నమస్కారం దక్షిణామూర్తి. ఇక్కడ ఇంకో టర్మ్ తీసుకుంటుంది గ్రంథం కాస్త. ఇందాక మాట చెప్పుకున్నాం కదా, తయారు చేసిన పరమాత్మ, తనదైన 2 ప్రకృతులతో విశ్వాన్ని తయారు చేసిన పరమాత్మ ఈ పరాప్రకృతిని అపరాప్రకృతితో కలిపి ఈ నామరూపాలు తయారు చేశాడా లేదా? ప్రతి దాన్ని
జీవాత్మని ఈ నామరూపాలతో ఈ దేహేంద్రియ ప్రాణమున బుద్ధులతో కలిపి ఆకృతి తయారు చేశాడు. మరి ముందుకు నడవాలంటే ఏం చేయాలి? నడిపించాలి కదా. మీకు ఉదాహరణ చెప్తాను. ఓ దగ్గర బల్బుల ఫ్యాక్టరీ ఉంది, బల్బుల కంపెనీ, బల్బులు. ఆ బల్బుల కంపెనీ పెట్టినవాడు ఎవడో కాదు, కరెంటే బల్బుల కంపెనీ పెట్టి. ఆ కరెంటే ఎండి, కరెంటే ప్రొపరేటర్, కరెంటు బల్బుల కంపెనీ పెట్టి బల్బులు తయారు. కరెంటు మంచి కాదు, విద్యుత్ శక్తి దాని ప్రొపరేటర్. బల్బులు తయారు చేసి మీలాంటి తెలివైన వాళ్ళందరూ వెళ్ళేది కొనుక్కోవడం. వెళ్ళాక బల్బు ఎలా కొంటారు? వెలిగింజలో చూస్తారా? వెలిగింజలు కూడా గొడవ చూస్తారా? షాపుల్లో కూడా ఇలా పెట్టి చూపిస్తారు, వెలుగు కదా. బల్బులు కొనడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమంటే చెక్ చేయండి, బాగుంటే కొనండి. చెక్ చేయాలంటే ఆ బల్బులోకి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు కరెంట్ ఇక్కడ ఎండి వాడే వెళ్ళాలి, అవునా? తయారు చేసింది వాడే, అందులో దూరాల్సింది ఎవడు? వాడే కదా. అలాగే విశ్వాన్ని తయారు చేసిన పరమాత్మ దీన్ని నడిపించడానికి అందులో దూరేడు, అదే అంతర్యామి. దూరపోతే ఎలా నడుస్తుంది ప్రపంచం? అందరూ జడంగా పడున్నాం, అలాగా చైతన్యవంతం చేయాలా? ఈ ప్రకృతి ఇలా కనిపించింది, అలా దేహం అని పడున్నాం, అలాగా కదలద్దా ముందుకి. ఇప్పుడు వాడిని కదిపితే కదా, కదిపితే మీరు ప్రపంచం కోరుకుంటారా, వాడిని కోరుకుంటారా, వాడు తర్వాత అర్థమవుతుంది. మీరు చరణం రావాలిగా. వాడు అలా ప్రవేశించిన వాడిని అంగీకరించాలా? వాడే ప్రవేశించాడు. ఈ బల్బులు తయారు చేసిన కంపెనీ వాడే బల్బులో దూరితే బల్బు వెలిగింది, బాగుంది కొంచెం తెచ్చుకుంటాం. ఎండి వేరు, దూరినవాడు వేరు కాదు, వీడే అందులో దూరం. అందుకే చెప్పారు బల్బు ఎలక్ట్రిసిటీ గాడే కంపెనీ బల్బుల కంపెనీ పెట్టాడు. అలాగే విశ్వకర్త అయిన వాడే విశ్వం తయారు చేసిన వాడు విశ్వాన్ని ముందు కొనసాగించాలా? గమనం ఉండాలా? విశ్వంలో బ్రతుకుల్లో గమనం ఉండాలా? గమనించాలంటే గమనింపజేసేవాడు ఉండాలా వద్దా? అందుకు దూరేడు దేహాల్లో, అది ప్రవచనం. ఆ దూరిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి. శ్లోకం పక్క బ్యూటిఫుల్ శ్లోకం. ఇది నిజంగా అర్థమైతే మొత్తం ఇక్కడ అన్ని లైట్లు ఆపిస్తే ఓ దీపం పెట్టి దాని మీద కన్నాల కుండ పెడితే చూస్తే ఎలా ఉంటుందో అదే శ్లోకం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణాద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నుంచి ఉదాహరణ చెప్తారు. నానా ఛిద్ర ఘటోదర స్థిత. ఆచార్యుల వారే అంటే ఏమంటారంటే, నానా ఛిద్ర, ఛిద్రం అంటే కన్నం, అనేక రకాల కన్నాలు పెట్టబడినటువంటి ఘటం అంటే కుండ. ఉదర స్థిత, ఆ కుండ అంటే కన్నాల కుండలో దాని కడుపు భాగంలో లోపల పెట్టబడిన మహాదీప ప్రభాభాస్వరం. చీకటి ప్రాంతంలో దీపం పెట్టి దాని మీద మొత్తం దానికి 4 పక్కల చిల్లులు పెట్టి కుండ పోలిస్తే ఆ కాంతి పైకి చిల్లుతుంది. అందుకే వెలుగులో ఉంటే చీకటిలో ఉంటే బాధలు చిన్నప్పుడు చూసాం కదా. మహాదీప ప్రభాభాస్వరం. ఆ విధంగా జ్ఞానం యస్య జ్ఞానం, ఎవడి జ్ఞానం అయితే చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. ఇక్కడ ఘటం ఎవరు? ఇది ఘటం. ఇది ఘటం. ఇది ఘటం చిన్నప్పుడు వాడేవారు కదా. ఈ పాడు ఘటం ఎప్పుడు పోతుందిరా అంటుండేవారు పూర్వం రోజులు. ఇప్పుడు అందరూ కానీ కూడా అనేవారు, ఈ పాడు ఘటం ఎన్నాళ్ళు ఉంటుందిరా, ఇది పెద్దవాళ్ళతో మీరు చిన్నప్పుడు విన్నాం. ఇది ఘటంతో పోలుస్తారు. చివరిలో దీనికోసం ఘటాన్ని పగలగొడతారు. 3 సార్లు కొడుకులు చుట్టూ తిప్పి ఒక్కొక్కసారి ఒక కన్నం కొడతారు. మొత్తం అందులో నీళ్లు ఖాళీ అయిపోవాలి, ఆయన ప్రదక్షిణ పూర్తిలో 3 కన్నాలు కొడతారు. సరేనా? ఎందుకంటే అది ఘటం, ఇది ఘటం. అది ఆ పోయిన వాడి కోసం కాదు, వీడి బుద్ధిరాడానికి, ఈడియడి బుద్ధిరాడానికి. మీరు వీడియో తెల్లారు తర్వాత వీడి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల నాన్న క్రాంతి పడకరా, దేహ విద్యరా అని చెప్పడానికి. ఇది వాడు ఎలాగోపోయాడు, నీ ప్రాణం కూడా తగ్గిపోతుంది ప్రతి క్షణం చెప్పడానికి వీడిని తీసుకెళ్తారు అక్కడికి. మన పెద్దవాడు ప్రతి కర్మలో జ్ఞానాన్ని పెట్టారు. వాడు ఆయుష్ పోయిపోయాడు, అది వదిలి నీది పోతుంది. నేను ఉండిపోతాడు ఇలా భూమి కదా, ఇంద్రుడైపోతాడు కదా. అందువల్ల సమరసిద్ధం తర్వాత, అందువల్ల ఇంక మోహాలు పెట్టుకోక బ్రదరు అని చెప్పడం. సరే వీడు ఎలా ఉంటాడో తర్వాత మీరు ఎలా తెలుసు మనకి. ఆ 10 రోజుల్లో వీడు వేషం అవుతారు, అది మామూలుగా ఉంటుంది. అందువల్ల కర్మ మిగులుతుంది, జ్ఞానం కలగటం లేదు. అది బోధించేవాడు కావాలి. అక్కడ
ఎవరు బోధిస్తారు? ఆ 10 రోజుల్లో గరుడ పురాణం చదవండి అన్నారు. ఏ గరుడు కూడా సినిమాలు చూస్తారు. అందుకని ఇవన్నీ వైరాగ్యం కలిగించేది కనీసం ఆ 10 రోజులు చదవండి. గరుడ పురాణం ఇళ్లలో పెట్టదని కొంతమంది పాపాత్ములు తయారయ్యారు. అది ఉత్తరంలో చదవకూడని ఒకడు. గరుడ పురాణం కేవలం ఈ విషయమే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. చాలా పెద్ద పురాణం గరుడ పురాణం. అది ఇళ్లలో ఉండకూడదు, భగవద్గీత ఇళ్లలో ఉండకూడదు. ఎన్నొచ్చాయో అలా బయలుదేరారు. భగవద్గీత ఆ 10 రోజులు చదవాలి, ఉత్తరుడు ఇళ్లలో ఉండకూడదు. అది భగవద్గీత చదువుతున్నారంటే పోయేని రోజులు వచ్చాయి. ఎందుకంటే ఆ వ్యాన్ కూడా కడతారు దాన్ని, ఆ పాటలు కనసాల పాటలు, అందువల్ల దాన్ని చదువుతారు. అదేమిటది తిరుగు యాత్ర కాదు, అంతిమయాత్ర. ఆ అంతిమయాత్ర వ్యానికి వెళ్ళిస్తారు. అందులో భగవద్గీత అంటే అక్కడ కూర్చుంటారు. ఈ రోజులు వచ్చి పట్టాయి. విశ్వరూపం ఫోటో ఇళ్లలో ఉండకూడదు, పరమశివుడు కూర్చుని ధ్యానం చేసుకుని కూడా ఇళ్లలో ఉండకూడదు, హనుమంతుడు కూడా ఇళ్లలో ఉండకూడదు. ఎన్ని దౌర్భాగ్యాలు. మీరు ఎక్కడ చూడండి, చెట్ల దగ్గర ఫోటోలు పడేస్తారు. ఎక్కడ పెద్ద చెట్టు ఉందా? ప్రహ్లాదపురం వెళ్ళే దారిలో వెళ్తుంటాను, ఆ చెట్టు చుట్టూ ఫోటోలే. మరి వాడు మతం మారిపోయిన వాళ్ళ, లేదంటే ఇగో ఇలాంటి దౌర్భాగ్యం మాటలు విన్నవాళ్ళ, ఇలాంటి చెత్త అయిపోతున్నారు. విశ్వరూపం ఇంట్లో ఉండకూడదు సార్. అదొకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో పాపాత్ముడు ఎవడైనా చెప్తారు. ఈ జనం ఎవడో ఒకటి చేస్తే వాడిని చేస్తారంటే. ఇప్పుడు మనిషి భయంతో ఉంటాడు ఎప్పుడు, నువ్వు అంతే కదా. ఇప్పుడు వాడు ఆ మాట ఇంటికి వస్తాడు, మనం ముందు నమ్మం. విశ్వరూపం ఫోటో మన ఇంట్లో ఉంది, ఆ పక్కింటి నుంచి వస్తాం, పక్కింటి వదిలి చెప్తుంది, మనం వెంటనే వినొచ్చి ఇలాగ ఉంటుంది. ఇంటికి రాగానే మనకి చిన్న కష్టం వస్తుంది, ఇంటికి వచ్చింది మాట సైబర్. ఎందుకు ఇలా పాడైపోతూ వస్తున్నారు మనిషి వాళ్ళు? చెప్తే జ్ఞానం చెప్పేవాడు విన్నవాడు. ఇది జ్ఞానం ఎత్యతు, ఎవడి జ్ఞానం అయితే చక్షురాది కరణాద్వారా బహిస్పందతే. ఎలాగైతే ఆ కన్నాల ద్వారా లోపల ఉన్న వెలుగు బయటికి చిమ్ముతోందో, అలాగా ఆ లోపల ఎవడి జ్ఞానం అయితే ఆయా సమస్త ఇంద్రియాల ద్వారా పైకి చిమ్ముతోందో, అర్థం ఎలాగో చెప్పుకున్నాం. అలా చిమ్ముతున్న కారణంగా జానామి, నేను తెలుసుకుంటున్నాను అర్థం చెప్పుకుందాం. ఎలాగో జానామి ఇది అంటే మనకి ఏదైనా ప్రపంచంలో ఒకటి, ప్రపంచానికి సంబంధించిన ఒకటి తెలుస్తోందంటే ప్రాసెస్ ఇది. ఐఆమ్ నోయింగ్. తెలుస్తుందా? జ్ఞానం కలుగుతుందా? ఇది పలానా, వీడు పలానా, వాడి పలానా జ్ఞానం కలుగుతుంది. ఎలా కలుగుతుంది జ్ఞానం? ఎలా కలుగుతుంది చెప్పాడు మహానుభావుడు. నేను లోపల చేరితేనే జ్ఞానాలు కలుగుతుంది. అది ఎలాగంటే ఇలాగ తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్. ఆ లోపల ఉన్నటువంటి ఆ మహాకాంతి ఏదైతే ఉందో, ఆ కాంతిని ఆధారం చేసుకున్న ప్రపంచంలో ప్రతిదీ ప్రకాశిస్తుంది. అర్థం ఎలాగో చెప్పుకుందాం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణ. మొదటి దగ్గరండి. నానాశుద్ర ఘటవదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. అది అర్థమైంది. కన్నాల కుండ. ఎందుకు కన్నాల కుండ అన్నారు? దీనికి 9 రంధ్రాలు ఉన్నాయి. నవద్వారపురము, దేహం నవద్వారపురము. నవద్వారపురే దేహి నైవపురం నకారయన్. 5వ అధ్యాయం భగవద్గీతలో వచ్చిందన్నమాట. నవద్వారపురము. ఇంకో ద్వారం కూడా ఉంటుంది. పుట్టిన తర్వాత దీన్ని మూసేస్తారు. అలాగే ఇందుకే చిన్నప్పుడు ఎక్కువ నూనె రాస్తారు స్నానాలు కూడా. వాడు ఎక్కడ జ్ఞానం అయిపోతాడని చెప్పి మూసారు. అది వాడు మన మధ్య తిరగతాడు, మళ్ళీ ఎక్కడ వాడు బయటకు వెళ్ళిపోతాడో అని ముందు మూసేస్తున్నా అమ్మమ్మ. అదొకటి మూసేసి మనలో దిగుతున్నాడు. ఏమో వాడు తెలివే, అది వెనకాల ఓపెన్ అయ్యి ఉంటే ఏమైనా కావేకంటే రాసిస్తే కనుక గురిగారిలాగా ముక్కు వచ్చినేమో రానివ్వదు. ఆ ఉన్న 3 నెలల ఒకరు మూసి పంపిస్తుంది. ఏది సారి పెట్టినది. వాడు అసలు కూడికి కాలేజీ తిరుగుతుంటాడు. కాలేజీ వెళ్ళండి. ఇప్పుడు ఎవరు అవుతాం? ఎవరిని ఆనందిస్తాం? అంతా నట నీరాయి లోకము నరకము చూపురా. అంతా నట నీరాయి లోకము నరకము చూపురా. పెద్దల మార్గములో నడచి సిద్ధిని పొందురా. వృథా చేయబోకు ఈ జన్మము కదారాలు నీకు, ఈ జన్మము కదారాలు నీకు. వృథా చేయబోకు జన్మము కదారాలు నీకు, ఈ జన్మము కదారాలు నీకు. ఇన్ని లాభాలున్న జన్మ మళ్ళీ రాదు. నాకు జన్మ రాదని కాదు, ఇన్ని లాభాలతో ఉన్న జన్మ మళ్ళీ రాదు. రాబోయే జన్మలో ఎవడం భగవద్గీత చెప్పడం ఉంటాడో లేదో, ఎక్కడ పడతామో. ఏ తెలంగాణలో పడితే గొర్రెలు మేపుకోవడమే, అంతే.
ఇచ్చారుగా కేసీఆర్ గారు గొర్రెలు. ఆ గొర్రెల కుటుంబంలో పుట్టేమనుకోండి, గొర్రెలు వేసుకోవాలి. ఇంకా అదొక దరిద్రం. సరేనా? అలా టీవీ చూస్తుంటాం, గొర్రెలు ఇచ్చి ఇలా పుచ్చుకుంటుంటారు, కేసీఆర్ గారు ఇస్తుంటారు. అబ్బా గొర్రెలు ఇస్తున్నారు, ఎంత బాగుంది. మన ముచ్చట పెద్దగా అక్కడ పడేసి ఇంకా ఆ గొర్రెలు మనమే చెప్పాలి. ఇంకా అదొకటి ముచ్చట మళ్ళీ మీకు వద్దు వద్దు వద్దు. అందువల్ల లాభాలు అన్నాడు మొత్తం వీటిని ఉపయోగించుకుని సాధించి వెళ్ళాలి. కానీ మోహం పొందేమా ఇక్కడ ఉండిపోతాం, శ్లోకంలో వస్తుంది. కనుక నానాచిత్ర ఘటోదర స్థిత మహాదీపం ఉంది లోపల, మహాదీప ప్రభ. మహాదీపం అంటే ఎప్పటికీ ఆరనిది. సూర్యుడు కూడా చల్లారిపోతాడు ప్రళయంలో. మనకి తెలిసినప్పుడు మహాదీపం సూర్యుడు, వీడు చల్లారిపోతాడు ప్రళయం. సూర్యుడు కూడా అవకాశం లేదు అక్కడ. కానీ ఆ సూర్యుడిలోకి సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడి కాంతి ఎవడు ప్రసాదిస్తున్నాడు వాడు మహాదీపం. ఇప్పుడుగా భగవద్గీతలో యదా ఆదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం చంద్రమసి యగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడిలో ఉన్న కాంతి, చంద్రుల్లో ఉన్న వెన్నెల, అగ్నిలో ఉన్న దాహక శక్తి నేనే. ఇప్పుడుగా భగవద్గీతలో ఎక్కడ భగవద్గీతనే అనడం మర్చిపోయాను. అదృష్టవంతులు మనం ఏదైనా. సరేనా? అందువల్ల వాడికి కాంతిని పోస్తున్నాడు మహాదీపం. అది మహాదీపం అంటే ఆరనిది అని అర్థం. మన దీపాలన్నీ సౌరుతో వెళ్ళిపోతాయి. సౌరైపోతే ఈ దీపాలు కాస్త కొండెక్కుతాయి. ఏదైనా కొండెక్కే దీపమే. ఈ దీపాలకి దీపం పూస్తున్నవాడు ఎవడో వాడు మహాదీపం. ఆ మహాదీపమే శాస్త్రంలో వాక్యం ఉంది, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణం. ఇందాక చెప్పినట్టుగా విశ్వాన్ని తయారు చేసే పరమాత్మ దానికి దూరం. బల్బులోకి కరెంటు వెళితేనే బల్బు వెలుగుతుంది. అలాగే తనే వీటిలో ప్రవేశిస్తే వీటికి చలనం వేస్తాం. ఎవరి పద్ధతిలో వాడు ముందు కొనసాగుతుంది. దీని ఏమంటారంటే అంతర్యామిత్వం. లోపల ఉండి నియమించేవాడు. ద కంట్రోలర్ హూ ఇస్ ఇన్సైడ్. లోపల వాడు ఉంటేనే అదే చెప్పేది. ఆ ఘటన లోపల ఉన్నటువంటి ఆ కాంతి పైకి వెరసిమ్ముతున్నట్టుగా లోపల ఎవడైతే చేరిన కారణం చేత, ఎవడి జ్ఞానం అయితే చక్షురాది కరణ ద్వారా బహిస్పందది. ఈ ఘటం ఉంది, ఈ ఘటానికి 9 కన్నాలు, నవద్వారపురం కదా. అందులో ఇంద్రియాలు, దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ జడ వస్తువులు. నేను మాట్లాడితే మాట మీకు వస్తుంది దీని ద్వారా. కానీ నేను మాట్లాడుతుంది ఇది మాట్లాడగలదా? మైకు మాట్లాడితే నేను ఎందుకు మైక్ ప్రవచనం చెప్పించుకో. కానీ ప్రవచనం మైక్ ద్వారానే మీకు వస్తుంది, కానీ మాట్లాడుతున్నది నేను. నా మాట దీని ద్వారా మీకు వస్తుంది. నేను మాట్లాడకపోతే ఇది మాట్లాడలేదు. సో ఇక్కడ ఇది జడము, నేను చైతన్యం. శక్తి నాది, దీనికి శక్తి బల్బుది కాదు, విద్యుత్ శక్తి అంటాం. బల్బు శక్తిని ఎవడ అన్నది ప్రధానం. కానీ విద్యుత్ చేరిన కారణం చేత బల్బు స్వతంత్రంగా కనిపిస్తుంది. స్వతంత్రంగా కరెంటు పోతే దానికి అర్థం అవుతుంది కదా. కరెంటు పోతే దానికి అర్థం అవుతుంది. అలాగే ఈ లోపల చేరిన పరమాత్మ యొక్క కాంతి, ఆ మహాదీప ప్రభ ఎప్పుడైతే ఈ జడమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని పడ్డాయో అవి చెల్లించడం ప్రారంభిస్తున్నాయి. అదే ఆయన చెప్పింది. అది ఎప్పుడైతే ఆ కన్నాల్లోంచి ఆ దీపపు కాంతి పైకిలా వస్తుంది, చీకట్లో ఊహించుకుంటే ఆ కాంతి ఇలా కన్నాల ద్వారా బయటకు వస్తూ ఒకసారి ఊహించండి ఎంత అందంగా ఉంటుందో. అందంగా రేఖల్లా వస్తుంటే సుమారు ఒక 50 కన్నాలు పెట్టామనుకోండి, 50 కన్నాల్లో ఇలా వస్తుంటాయి. వచ్చి ఈ కాంతి అక్కడ ఆగిపోదు, వెళ్ళి ఆ దూరంగా ఏమున్నాయి వాటి ప్రకాశించదు. అక్కడ చీపురు కట్ట ఉంటే చీపురు కట్ట, చేట ఉంటే చేట, ఏది రోలు ఉంటే రోలు, అది కనిపిస్తా లేదా? ఇప్పుడు ఆ కాంతి, ఆ వస్తున్న కాంతి వల్ల కన్నాలు కనిపిస్తాయి, కుండ కనిపిస్తుంది, ప్లస్ చుట్టూ ఉన్న వస్తువులు. అలాగో లోపల ఎప్పుడైతే ఈ కాంతి వచ్చి ఒక్కసారి జడమైన దేశం, జడమైన ఇంద్రియాలు, జడమైన మనస్సు, బుద్ధి, ప్రాణం వీటి మీద ఎప్పుడైతే పడిందో వీటి ద్వారా వెరచెల్లి